నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో 2 నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన ఆ గ్రామ పెత్తందారులు శ్రీనివాస్ రెడ్డి, మసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నిరెడ్డి తదితరులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు హత్యా నేరం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా, మానవత్వాన్ని మంటగలిపే విధంగా ఉందన్నారు. సోమవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా నేటికి దళిత, గిరిజన, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు కొనసాగుతున్నాయని, పండుగలు, ఉత్సవాలలో కుల వివక్ష, అగ్రకుల దురహంకారంతో ప్రజల మధ్య కుల విద్వేషాలు సృష్టించడం, దేవుడి దగ్గర అందరూ సమానం కాదని అహంకారము ప్రదర్శించడం వల్ల ఈ ఘటన జరిగిందని అన్నారు. దేవుని దగ్గరికి వెళ్లడానికి 100 రూపాయల ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించిన పాపానికి చెల్లిస్తాం కానీ రసీదు ఇవ్వండని అడిగినందుకు సుమారు 3.5 గంటల పాటు గణేష్ అనే యువకుడిని చితకబాదారని చెప్పారు. తన భర్తను కొట్టవద్దని, తన తమ్ముడిని కొట్టవద్దని గణేష్ అక్క కీర్తి, భార్య మౌనిక ఎంతగా ప్రతిమలాడినా, కాళ్లు మొక్కడానికి ప్రయత్నం చేసినా కాళ్లతో తన్నారు తప్ప కనికరించలేదని అన్నారు. 2 నెలల పసిబిడ్డ ఉంది, నా భర్తను కొట్టకండి, చంపకండి అని వేడుకున్నా చివరికి ఏమాత్రం కనికరం లేకుండా అమానవీయంగా మానవ మృగంలా 2 నెలల పసిబిడ్డపై కూడా కాలితో తన్ని క్రూరంగా పసిబిడ్డను హత్య చేశారని చెప్పారు. ఈ ఘటన సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా, మానవత్వాన్ని మంటగలిపే విధంగా ఉందని అన్నారు. సంఘటన ఫిబ్రవరి 18న జరిగితే పోలీసులు బాధితులే అగ్రకుల పెత్తందారులపైన దాడి చేసినట్లుగా బాధితులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే పోలీసులు హంతకులకు న్యాయం, బాధితులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాధితులకు న్యాయం చేసే క్రమంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ముందు హంతకులపై కేసు నమోదు చేయాల్సి ఉండగా బాధితులపై కేసు పెట్టారని చెప్పారు. 8 మందిపై ఫిర్యాదు చేస్తే 4 మాత్రమే అరెస్టు చేశారని, మిగతా వాళ్లను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. హత్య జరిగిందని, పసిబిడ్డను చంపారని క్లియర్గా సభ్య సమాజం గుర్తించినప్పటికీ పోలీసులు గుర్తించినట్లుగా లేదన్నారు. తక్షణమే హత్యానేరం కింద కేసు పెట్టాలని, ఈ ఘటనలో పాల్గొన్న వాళ్ళందరినీ తక్షణమే అరెస్టు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బి పరిపూర్ణాచారి, జిల్లా నాయకురాలు సిహెచ్ అనురాధ తదితరులు ఉన్నారు. కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలోని మల్లన్న జాతర సందర్భంగా కుల దురహంకారులు దాడి చేసి పసిపాపను హత్య చేశారు. ఆ నిందితులను అరెస్టు చేశారు, కానీ కఠినమైనటువంటి శిక్షలు వేయడంలో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం సోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక చోట్ల అంటే 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కులం పేరుతోటి బలహీన వర్గాల మీద, దళితుల మీద, గిరిజనుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తక్షణమే ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సరైనటువంటి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బాధిత కుటుంబానికి కూడా న్యాయం చేసేదానికోసం ఈరోజు నష్టపరిహారము, ఇల్లు, ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాము.